ఒక ఐస్ క్రీమ్. ఇందాక ఒక ఐస్ క్రీమ్ చెప్పాను కదా, 2 ఐస్ క్రీమ్స్ ఆ టేబుల్ దగ్గర పంపండి. అలాగే పంపిస్తాను. కెన్ ఐ టేక్ దిస్? పర్వాలేదు, తీసుకోండి. థ్యాంక్ యూ. హాయ్, శ్రీనివాస్. ఇంద్రజ. అబ్బో, కూర్చోవచ్చా? ఓకే, థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఈ నెల లైన్ లో పెట్టాలి. మీ హెయిర్ చాలా బాగున్నాయి. ఏ ఆయిల్ వాడతారు? నేను ఏ ఆయిల్ వాడితే నీకెందుకు రావు కదా, కిరసన ఆయిల్. నేనబ్బ జీవితం ఎప్పుడే మాట్లాడాలి తెలియకుండా మాట్లాడితే ఇలాగే పడతాయి. ఇలా కాదు కానీ ఐ లవ్ యూ. నేనంటే నీకు ఇష్టమేనా? నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఓ సారీ. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం వచ్చి కూర్చోండి. చెప్పండి. కావాలంటే మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ నా బాయ్ ఫ్రెండ్ కంటే నువ్వు చూపించే ప్రేమ ఎక్కువ అనిపిస్తే ఏమో నీ టైం బాగుంటే నీకే ఓకే చెప్పచ్చేమో. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే మ్యామ్. భయా భయా, నిన్నే భయా. నన్నా? నిన్నే. ఇలా రా. ఏంటి భయా, ఒక 5 minutes అమ్మని మీ గర్ల్ ఫ్రెండ్ అనుకోండి ప్లీజ్. మీరు కూడా ఒక 5 minutes మీ బాయ్ ఫ్రెండ్ అనుకోండి ప్లీజ్. కూర్చోండి. భయ్యా, నువ్వు దేవుడు భయ్యా. ఇప్పుడు దాకా ప్రపోజన్ ప్రతి అమ్మాయి చీ కొట్టింది, ఇది ఒకటే ఊ కొట్టింది. దీని బాయ్ ఫ్రెండ్ అనుకోవడం ఏంటి? నువ్వు ఫిక్స్ అయిపో, దీని బాయ్ ఫ్రెండ్ నేనే. దేవుడా, ఆఫర్ అదిరింది కాబట్టి నీ చుట్టూ తిరిగి స్టార్ట్ చేస్తా. నా చుట్టూ నువ్వేమో చూసి చూన్నట్టు తిప్పుకుంటా వెళ్ళిపోతావు. ఇలా నీ చుట్టూ తిరిగి ఇలా ఐస్ క్రీమ్ పార్లర్లోనో లేదా ఏ కాఫీ డేలోనో కలిసినప్పుడు చూడు, నీ చుట్టూ తిరిగే ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు, నిన్ను బ్రతిమలాడే అవసరం నాకు అంతకంటే లేదు. చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు టైంపాస్ కోసం లవ్ చేస్తారు. నేను ఆ టైప్ కాదు. నువ్వు ఓకే అంటే లైఫ్ లాంగ్ లవ్ చేస్తాను. నీకంటే మంచి అమ్మాయి కానీ నేను మంచి అమ్మాయి లేరనేది నా ఫీలింగ్. నువ్వు ఎస్ అంటే నా లైఫ్ అంతా నువ్వు అంటే నా లైఫ్లో నువ్వు ఉంటావు అని ఇలా నానా హింస పడి నిన్నేదో ఇంప్రెస్ చేద్దామని నా స్టైల్లో నేను ఇప్పుడైతే నీకు ఎలా ప్రపోజ్ చేశానో అలా ప్రపోజ్ చేస్తే నువ్వేమో వాడేసి ముష్టి కాసులు కక్కుర్తిపడి నాకు హ్యాండ్ ఇచ్చి వాడికి అగ్గిచ్చి వాడితో వెళ్ళిపోతావు.
ఏమైనా ప్రాబ్లమా? కంపెనీ లీవ్. The number you have dialed is currently busy. వీడేంటి? ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నీ తాళలేను, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఎన్నటికీ ఇమాజినేషన్. అది మనకు తెలియక సూర్యుని చుట్టూ భూములని చుట్టూ తిరిగింది తిరిగి నాకు కూడా తెలియక డీప్గా లవ్లో దింపేస్తుంది. తీరా కథ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ నేను ట్రాప్ చేశాడని తెలుస్తుంది. నన్ను ఎందుకు మోసం చేసావు? షట్టదులో చెప్పు, నన్ను ఎందుకు మోసం చెడ్డదోలుగా. చేసావు? మీ నెంబర్ 9 నీకన్నా ముందే నాకు 8 మంది అమ్మాయిలతో పరిచయం ఉంది. ప్రేమించానన్నావు, నేనంటే ప్రాణం అన్నావు, అదంతా అబద్ధమేనా? మాసం కోసం 100 చెప్తాం, అన్ని నువ్వు నమ్మేసాలా? వెళ్ళి ఇంకా పక్కన చూసుకోపో. ఆ బాధ భరించలేక నువ్వు సూసైడ్ చేసుకొని చచ్చిపోయావు. అది తెలిసి నేనా తను నేను బాగా నువ్వు నన్ను మోసం చేసావు, వాడిని మోసం చేసావు. ఇక్కడ మోసం మనందరం వాట్సాప్ అరే నాకు తెలియకడతాను. కొంతమంది అమ్మాయిలు సిన్సియర్గా ప్రేమించి పడేసేవాళ్ళు కంటే సిల్లీగా ప్రేమించి పటాయించేవాళ్ళు ఇక్కడ ఉంటారు. సో నేను రాసుకున్నా అంత అవసరమా? ఇంత అవసరమా అంట. అమ్మా తను ఆఫర్ ఇచ్చినప్పుడు తీసుకుంటే నా ఈ పద్ధతి తప్పేది కదా భయ్యా. గట్టిగా కొట్టింది భయ్య. పుట్టింది నా గర్ల్ఫ్రెండ్ కదా భయ్యా, పెద్దగా నొప్పి అనిపించలేదు భయ్యా. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, ఆ అమ్మాయి కోపంగా వెళ్ళిపోయిందని బాధపడుతున్నావే కానీ ఆగి పీకిందని చెప్పావా? లేదు, వాళ్ళు ఎడాపెడా లాగి పీకేస్తున్నా మన మగజాతి మాత్రం మాట్లాడలేదు భయ్య. ఎన్నైనా చెప్పు భయ్యా, నువ్వు చేసింది మాత్రం తప్పు భయ్యా. తప్పే అనిపించిండొచ్చు కానీ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచిస్తే నేను చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. ఇంటికి నీ పేరు? కుండలరావు. సరే కొండ, బాయ్. సార్ బిల్ సార్. అతను కట్టలేదా? నో సార్. దీంతో 9వ బిల్లు. నేను అమ్మ జీవితం మోసపానికి ముట్టేట్టున్నా. నేను ట్రాప్ చేశాడని తెలుసు. ఆ బాధ భరించలేక నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. అది తెలిసి నేనా తను నేను అక్కడ మోసుకుని మనందరం వాట్సాప్ సిన్సియర్గా ప్రేమించి పడేసేవాళ్ళు కంటే సిల్లీగా ప్రేమించి పటాయించేవాళ్ళు ఇక్కడ ఉంటారు. ఎస్, తను చెప్పింది కూడా కరెక్టే. ప్రేమ అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. అలాంటి ప్రేమని అవసరం కోసమో ఆనందం కోసమో తృప్తి కాకుండా వాడేస్తున్నారు. అలా వాడేయడమే కాకుండా ఎంతో విలువైన వారి జీవితాన్ని నాశనం చేస్తుంది. మీరే జీవితం అనుకుని మీకోసం బ్రతుకుతున్న మీ తల్లిదండ్రులకి కన్నీటిని మిగిల్చి తిరిగిరాని లోకాలకు చేరువవుతున్నారని చెప్పడానికి చేసిన చిన్న ప్రయత్నమే మా ఈ సాక్షిలం. ఇట్లు మీ శ్రీనివాస్.